ఒక 2 లక్షలు కట్టాలి. కడితే మీకు కొన్ని సామాన్లు వస్తాయి. అవి అమ్ముకుంటే మీ కమిషన్ కూడా వస్తుంది. ఇదే కాదు, మీరు మీ కింద ముగ్గురిని చేర్పించారు. ఆ ముగ్గురు ఒక్కొక్కడు ఇంకో ముగ్గురిని చేర్పించారు. దీన్నే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ అంటారు. చాలా మంది క్యూనెట్ కంపెనీని చూసుంటారు. క్యూనెట్ స్కీమ్ గురించి అది చేస్తారంటే ఫస్ట్ టైం మనీ కట్టినప్పుడు ఏదో చాలా డబ్బులు వచ్చేస్తాయి మనకు అన్నట్టు ఒక బిల్డప్ ఇస్తారు. ఒక 5 లక్షలు కట్టించుకుంటారు. 5 లక్షలు కట్టించుకున్నాక వాళ్ళకి ఆ మనీ రికవర్ అవ్వాలి అంటే మళ్ళీ ఇంకొక 5గురిని జాయిన్ చేయాలి. అట్లా జాయిన్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క లక్ష రిటర్న్ ఇస్తాము అని చెప్తారు. ఈ 5గురిని జాయిన్ చేయడానికి వీళ్ళు నానా సంకలనాకి ఎవరిని జాయిన్ చేయాలో అర్థం కాక ఫైనల్ గా ఏం చేస్తారంటే జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ క్లోజెస్ట్ రిలేటివ్స్ ని, దగ్గర బంధువుల్ని, వీళ్ళని తప్పక మోసం చేసి జాయిన్ చేస్తారనమాట. అట్లా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంటే ఫస్ట్ ఒక మీటింగ్ కి పిలుస్తారు. మాక్సిమం ఫస్ట్ ఏంటంటే అమ్మాయిని యూజ్ చేస్తారనమాట. మంచిగా అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో అక్కడిక్కడ ఓపెన్ ప్రొఫైల్స్ ఎందుకు పెడతారు అంటే అబ్బాయిలు జనరల్ గా మెసేజ్ చేస్తారు. ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు అమ్మాయి చెప్తుంది, నేను ఒక బిజినెస్ చేస్తున్నా, చాలా సంపాదిస్తున్నా, అది ఇదని కథలు చెప్తారు. ఆబ్వియస్ గా అబ్బాయి కూడా మనీ ఎట్లా ఏం చేస్తుందని తెలుసుకోవాలని ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఈ ప్రాసెస్ లో హోటల్ లాంటి ప్లేస్ తీసుకెళ్తారు. మా కొలీగ్ వస్తాడు, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటది. ఇంకా వాడు వస్తాడు, స్టైల్ గా వస్తాడు, అక్కడ మనకు కనపడేటట్టు కావాలని చెప్పి ఒక 20 లక్షల కారు, 30 లక్షల కార్లు వస్తాడు. కార్ కి ఒకటి పెడతాడు. ఏంటంటే అవతలోడు కూడా అబ్బా నేను కూడా వీళ్ళ ఎదగాలి, ఇంత సంపాదించాలని ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనమాట. మొత్తం ఒక గంట సేపు సోది చెప్తాడు ఆ కంపెనీ గురించి. ఇంత ఫైనల్ ఏంటి దాని ఎండ్ రిజల్ట్ అంటే అది చెప్పాడు. అది అర్థం కాకుండా ఏదేదో సోది చెప్తారు. నెక్స్ట్ మీట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని అంటారు. సో నెక్స్ట్ మీట్ లో కూడా ఏం చెప్పారు. ఫైనల్ గా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో 1 లక్ష నుంచి 5 లక్షల దాకా కట్టించుకుంటారు. ఇన్స్టాగ్రామ్ లో నుంచి అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలు ఇట్లా ఫ్రాడ్ చేశారు. తప్పలేదు వాళ్ళకు కూడా చేయడం.